బీటెక్ చదువుతున్నారా? సీజీపీఏ ఎలా గెయిన్ చేయాలి? 9 అబోవ్ సీజీపీఏ ఎలా మెయింటైన్ చేయాలని టెన్షన్‌తో ఉన్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? సీజీపీఏనే ఉండాలా? అసలు 9+ సీజీపీఏ ఎందుకు? సీజీపీఏ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్న్‌షిప్స్‌కి కానీ, జాబ్ ప్లేస్‌మెంట్స్‌కి కానీ దేనికైనా సరే చాలా ఇంపార్టెంట్. అంతెందుకు ఇప్పుడు మన కాలేజెస్‌లో ఏదైనా ప్రాజెక్ట్‌కి సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం అందరూ నేమ్స్ ఇస్తారు. కానీ మీరు ఎక్కువ చూసుకుంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎవరికైతే హైయెస్ట్ సీజీపీఏ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ప్లేస్మెంట్స్ టైంలో చాలా కంపెనీస్ కట్ ఆఫ్ పెడుతుంది. ఈ సీజీపీఏ అబోవ్ ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అని. సో మనకి సీజీపీఏ ఉండకపోతే చాలా లాస్ అయితే అవుతాం. ఖచ్చితంగా 9 ఉండాలా, అలా అని ఏం లేదు. సేఫ్ సైడ్ 8 అబోవ్ ఉన్న చాలు. బట్ ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్నీ 9+ పెడుతున్నాయి కాబట్టి 9+ని ఎలా స్కోర్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ క్లాసెస్కి వెళ్ళాలి. డైలీ అన్నాను కదా అని చెప్పి మండే టు సాటర్డే రోజు ప్రతి పీరియడ్ వెళ్ళమని అయితే చెప్పట్లా. ఒక్కసారి మానేయచ్చు, ఏం కాదు. మనకి తెలిసిపోద్ది ఏ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు అని. సో మ్యాక్సిమం మన కోర్ సబ్జెక్ట్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యాకల్టీ ఇచ్చే నాలెడ్జ్ అనేది చాలా వాల్యుబులే. కొన్నిసార్లు మనం విన్నా అర్థం కాదు, అది వేరే విషయం. అప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం. బట్ మ్యాక్సిమం క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే మెయింటైనింగ్ ఏ నోట్స్. మన హ్యాండ్ రైటింగ్తో మనం రాసుకున్న నోట్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇప్పుడు సెమ్ ముందు మన దగ్గర నోట్స్ లేకపోతే వాళ్ళని పీడిఎఫ్స్ అడిగి వీళ్ళని అడిగి అది మొత్తం అంతా క్లమ్జీగా అయిపోద్ది. సో మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ రోజు మీరు వెళ్ళలేదు, ఏం కాదు, ఎవరో ఒకరైతే ఉంటారు క్లాస్లో పిన్ టు పిన్ సార్ చెప్పేది రాసేవాళ్ళు. సో వాళ్ళ నోట్స్ తీసుకుని నీట్గా నోట్స్ అయితే రాసుకోండి. అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. థర్డ్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంటే. ఇప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు సెమ్ ఎగ్జామ్స్లో రాసింది కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం కాకపోతే ఏంటి యూజ్ ఉండదు కదా. ఇప్పుడు 2-3 పేజెస్ రాశారు ఒక ఆన్సర్ని, వాళ్ళు పిన్ టు పిన్ ప్రతిదీ చదవరు కదా. ఓకే, మీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఓకే సంథింగ్. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్స్ సోదంతా పైన అయితే రాయద్దు. ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఆ క్వశ్చన్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ స్టార్టింగ్లో రాయడానికి ట్రై చేయండి. మధ్యలో ప్రతిదీ అయితే చదవరు. అండ్ ఇంకొకటి అండర్లైన్ చేయండి. ఇప్పుడు మరి స్కూల్ పిల్లల అండర్లైన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ తీసుకుందాం. ఎంత ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి? ఎంత లేదన్నా 2.5 or 3 పేజెస్ అయితే ఆన్సర్ రాస్తాం. ప్రతిదీ చదవరు కదా. బాగా ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ని మీరు అండర్లైన్ చేయండి. వాళ్ళకి అర్థమవుద్ది, ఓకే వీళ్ళు ఇది రాశారు, వీళ్ళకి ఇది వచ్చు, నాలెడ్జ్ ఉంది అని తెలుస్తుంది. అండ్ సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బట్టి అయితే కొట్టద్దు. మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్లో టాపర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతగా రాకపోతే వదిలేండి. పోయిన ఒక క్వశ్చన్ వదిలేసినంత మాత్రాన్ని ఏం కాదు, కానీ బట్టి అయితే కొట్టద్దు. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. లైన్గానే రాయాలని అయితే రూల్ ఏం ఉండదు. మీకు ఏదైతే బాగా వచ్చిందో దాన్ని మ్యాక్సిమం ఎక్కువ పేజెస్లో మీకు ఇచ్చిన మార్క్స్కి సూట్ అయ్యేలాగా వచ్చిన క్వశ్చన్స్ని రాయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. రాంది ఎట్ ద ఎండ్ లాస్ట్లో చూసుకోండి. అండ్ మీరు మిడ్ ఎగ్జామ్స్ని, ల్యాబ్స్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ల్యాబ్స్ చాలా వాల్యుబుల్. ల్యాబ్స్ మార్క్స్ ఇప్పుడు మీకు ఓవరాల్ సీజీపీఏ ల్యాబ్స్ని బట్టి కూడా ఉంటుంది, విడిగా అయితే ఉండదు కదా. సో ల్యాబ్స్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇప్పుడు సెమ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 9+ సీజీపీఏ అయినా 9.5 సీజీపీఏ అయినా ఏదైనా సరే మీకైతే మీ కాలేజ్ వాళ్ళు ఒక సిలబస్ పేపర్ అయితే ఇస్తారు కదా. మీ రెగ్యులేషన్ బట్టి R23, R24 మీ సిలబస్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ సిలబస్ పేపర్ని ఓపెన్ చేయండి. తర్వాత యూనిట్ ఓపెన్ చేయండి. ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతిదీ ఒకసారి ఫస్ట్ చదవండి. దాని తర్వాత చాలా కాలేజెస్లో మీకు క్వశ్చన్ బ్యాంక్స్ అయితే ఇస్తారు. క్వశ్చన్ బ్యాంక్స్ ఎలా అంటే ఒక 10 or 20 ఎంత లేదు 20 or 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ ఏం చేస్తారు, సిలబస్ పేపర్లో ఆ టాపిక్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్కి వెళ్ళండి. ఆ టాపిక్ మీద ఎలా అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారో ఒకసారి చూసుకోండి. అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడం, ఆ క్వశ్చన్ చదవడం, డెరివేషన్ అయితే డెరివేషన్, థియరీ అయితే థియరీ. అప్పుడు చూడండి. క్వశ్చన్ బ్యాంక్ని కూడా నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ మీకు అక్కడ అర్థమవుద్ది. అలా అని చెప్పి సిలబస్ని వదలకూడదు. ఓన్లీ క్వశ్చన్ బ్యాంకే ఫాలో అవుతా అన్నా కూడా సెట్ కాదు. సెమ్లో ఒక్కొక్కసారి మ్యాక్సిమం వాళ్ళు ఇంపార్టెంట్ అన్నీ ఇస్తారు క్వశ్చన్ బ్యాంక్లో, కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనకి లక్ ఎక్కువైపోతే కనుక ఆ క్వశ్చన్స్ నుంచి రావు. సో మీరు సిలబస్ని చూసి సిలబస్ పరంగా టాపిక్ వైజ్ చదువుకోవడం బెటర్.
అన్నీ చదవాలని అయితే ఏం లేదు, ఒక 2-3 టాపిక్స్ వదిలేయచ్చు. ఫ్యాకల్టీ ఆల్రెడీ మనకి చెప్తారు ఏ టాపిక్స్ అయితే బాగా ఇంపార్టెంట్, అవి నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని కాలేజెస్లో అయితే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వమంటారు. సో అది మీ కాలేజ్ కరికులంని, మీ కాలేజ్ కరికులంని బట్టి మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలో అని చూసుకోండి. ఐదర్ క్వశ్చన్ బ్యాంక్స్, లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, లేదా కొంతమంది అయితే సీనియర్స్ నుంచి పీడిఎఫ్స్ అవన్నీ తీసుకుని ప్రిపేర్ అవుతారు. అది మీ ఇష్టం. అండ్ ప్రిపరేషన్ని ఎర్లీగా స్టార్ట్ చేయండి. నాకు తెలుసు మనందరం చేసేది ఏంటంటే ఎగ్జామ్ ముందు వన్ డే బ్యాటింగే అందరూ, కానీ మిడ్కి అయితే ఓకే, బట్ సెమ్కి వన్ డే బ్యాటింగ్ 5 చాప్టర్స్ అనేది చాలా హార్డ్ అయిపోద్ది. ఇన్ కేస్ మనం చదివిని గుర్తుండి వచ్చింది, ఇన్ కేస్ మనం చదివింది వచ్చింది అంతా ఓకే, రాకపోతే అప్పుడు చాలా ప్రెజర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో స్టార్ట్ ఎర్లీ అండ్ విన్. ఓకే. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 9+ చాలు. ఇప్పుడు 9.5, 9.6 ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతేగాని నాకు 10th లాగా 10/10 రావాలి, 9.9 రావాలి వద్దు. మనకి మరీ అంత ఆశ వద్దు. జస్ట్ మీరు వాళ్ళు పెట్టే మినిమం టార్గెట్ కన్నా పైన ఉండండి, ఇంకా స్కిల్స్ని నేర్చుకోండి. ఓకే. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏదో చేస్తే 9+ CGPA వస్తుంది, ఎలా ఈజీగా 9+ CGPAని గెయిన్ చేయొచ్చు అని అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అని కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.